This is Subbarao Amanapallu, Senior Civil Services Faculty, 15 years of teaching experience, and Director, Founder of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. Ashoka IAS Study Circle సివిల్ సర్వీసెస్ కోచింగ్ని లాస్ట్ 7 years నుంచి కోచింగ్ ఇస్తున్నాం. సివిల్ సర్వీసెస్కి చాలామంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్లో విజయం సాధించారు. అదేవిధంగా గ్రూప్ 1 సర్వీసెస్లో కూడా విజయం సాధించారు. సివిల్ సర్వీసెస్లో ఇటీవల వచ్చిన రిజల్ట్లో ఫలితాల్లో 135 ర్యాంకర్ మిస్టర్ జే కులదీప్ ఐఏఎస్, మై మెంటర్షిప్ స్టూడెంట్. అదేవిధంగా గ్రూప్ 1లో 2nd ర్యాంక్ వచ్చినటువంటి జిఆర్ మధుసూదన్, డిప్యూటీ కలెక్టర్, ఈజ్ ఆల్సో మై స్టూడెంట్. ప్రజెంట్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ డిప్యూటీ కలెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో మెయిన్గా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏంటంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటిలోనూ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ ఆఫ్లైన్లో ఉంటాయి, ఆన్లైన్ బ్యాచెస్ ఆన్లైన్లోనూ ఉంటాయి. సో ఇటీవల మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా లాస్ట్ 2-3 years నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చాం. ఎందుకంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో సిలబస్ ఏంటంటే చాలా జనరలైజ్డ్గా, చాలా కరెంట్ ఓరియంటెడ్, అనలిటికల్ ఓరియంటెడ్ సిలబస్ ఉంది. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది సీనియర్ స్టూడెంట్స్ కానీ, ఆల్రెడీ ఎవరైతే ఎక్కువసార్లు మెయిన్స్ రాసి ఫెయిల్యూర్ అయ్యేటటువంటి వాళ్ళకి, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వక నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిలిమ్స్ రాసి ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి విజయం సాధించలేనటువంటి వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే సెలెక్టివ్ అప్రోచ్లో తక్కువ టైంలో, అంటే ఉన్నటువంటి తక్కువ టైంలో సెలెక్టివ్ అప్రోచ్లో సివిల్ సర్వీసెస్కి ఎలా విజయం సాధించాలి, హౌ టు క్రాక్ ద సివిల్ సర్వీసెస్ ఇన్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఎందుకంటే ఎక్కువ మంది సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నారు. సివిల్ సర్వీసెస్ ఢిల్లీ అని, హైదరాబాద్ అని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలనేది తెలియదు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మేము 1-to-1 ఇంటరాక్షన్ తోటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టూడెంట్స్కి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సివిల్ సర్వీసెస్లో విజయం సాధించడానికి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు, లేదా ఐటీ జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎక్కడైనా వర్క్ చేస్తున్నటువంటి మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే, వర్కింగ్ పీపుల్కి, senior స్టూడెంట్స్ ki, freshers also can easily crack the civil services in this mentorship program. So it's very useful to all type of students in civil services. So civil services లో త్వరగా విజయం సాధించడం కోసమే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేసాం. సో ఇందులో హైలైట్స్ ఏంటి, మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏ విధంగా మెంటర్షిప్ చేస్తాం, ఈ మెంటర్షిప్ వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటి, మీరు ఏ విధంగా బెనిఫిట్ అవుతారు మెంటర్షిప్ వల్ల, ఎందుకు మెంటర్షిప్ తీసుకోవాలి, దీని ఉపయోగాలు ఏంటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు చెప్తాము. ఈ మెంటర్షిప్ అనేది ఇప్పుడున్న సిలబస్, సివిల్ సర్వీసెస్లో ఇప్పుడున్న సిలబస్ అంతా జనరలైజ్డ్ సిలబస్ కాబట్టి దీనికి మెంటర్షిప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కోచింగ్ తీసుకొని 1 year కోచింగ్ తర్వాత మీరు ప్రిపరేషన్ ఒక 2-3 years ఇంత చదివినా కానీ కొంతమందికి బేసిక్స్ మీద కూడా పట్టు లేకుండా ఉంటుంది. ఢిల్లీ అండ్ హైదరాబాద్లో తిరుగుతూ ఉంటారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. ఎవరో 1%, బిలో 1% స్టూడెంట్స్ మాత్రమే సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవుతున్నారు. అదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది, డైరెక్ట్గా ఫ్యాకల్టీ తోటి సంబంధం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, దీని మీద ఎక్కువగా హౌ టు రీడ్, హౌ టు ప్రజెంట్, హౌ టు ఎనలైజ్, హౌ టు క్రాక్ ద సివిల్ సర్వీసెస్ అనేది మెయిన్. దీని మీద మేము ఫోకస్ చేస్తాం. దీంతో మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి, సర్వీస్ ఐఏఎస్ సాధించడానికి వీలవుతుంది. ఎందుకంటే ఒక పెద్ద పరీక్ష, దేశంలోనే పెద్ద పరీక్ష ఇది, ద బిగ్గెస్ట్ ఎగ్జామ్ ఇన్ ది కంట్రీ, సివిల్ సర్వీసెస్. ఆల్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా సివిల్ సర్వీసెస్కి వస్తుంటారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అన్ని రకాల డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్కి రావడం జరుగుతుంది. సో అందుకని మీరు ఈ తక్కువ టైంని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలంటే ప్రజెంట్ ఉన్న సిలబస్కి అనుగుణంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మీకు ఒక యూనిక్ ఆపర్చునిటీ. దిస్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యువర్ ప్రిపరేషన్. సో ఫ్రెండ్స్, సో ఏంటి మన హైలైట్స్ ఏంటో చూద్దాం. టైం టేబుల్. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు ఒక టైం టేబుల్ ఇవ్వబడుతుంది, ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ ఇవ్వబడుతుంది. అంటే ఏంటంటే మీరు
ఏ టైంకి మీరు వేకప్ అవ్వాలి, అంటే మార్నింగ్ ఏ టైంకి వేకప్ అవ్వాలి, ఏ టైంకి మీరు క్విట్ అవ్వాలి, మీరు రీడింగ్ నుంచి అంటే చదివే దాని నుంచి ఎప్పుడు మీరు బయటికి రావాలి, ఎంత టైం చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, చదివిన దాన్ని ఆ టైంలో ఎలా మీరు దాన్ని ఎనలైజ్ చేసుకోవాలి, ఎలా దాన్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు దాన్ని ప్రజెంట్ చేయాలి అనే విషయాలు ఈ టైం టేబుల్లో క్లియర్గా ఇస్తాం. అంటే కొంతమందికి ఉంటుంది ఎలా ఎన్ని గంటలు చదవాలి రోజుకి, ఒక్కొక్కళ్ళు 20 అవర్స్ అంటుంటారు, 18 అవర్స్ అని చెప్తుంటారు. ఇదంతా ట్రాష్ అనమాట. సివిల్ సర్వీసెస్లో ప్లాన్గా 6 to 8 అవర్స్ కానీ ప్లాన్గా చదివితే ఎవరైనా సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వచ్చు. సో అందుకని ఒక టైం టేబుల్ ఇస్తాం ఇక్కడ మేము. ఫస్ట్ ఏంటంటే మీకు టైం టేబుల్లో ఎన్ని గంటలు చదవాలి, ఏ సబ్జెక్టు ఎన్ని గంటలకి ఫినిష్ చేసుకోవాలి, న్యూస్ పేపర్ ఎన్ని గంటలు చదవాలి, రోజుకి ఎన్ని సబ్జెక్టులు చదవాలి, చదివిన దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే అంశాల మీద ఈ టైం టేబుల్లో మేము ఫోకస్ చేస్తాం. ఆ టైం టేబుల్ మీకు పక్కా టైం టేబుల్ కానీ మీరు ఒక దగ్గరగా ఒక 6 to ఒక 6 months, మినిమం 6 months, మ్యాక్సిమం 8 monthsలో మీరు ప్లాన్గా కానీ చదివితే మీ సిలబస్ అంతా కూడా మీరు ఈ వితిన్ టైంలో ఈ ఇచ్చినటువంటి టైం టేబుల్ మీరు కంప్లీట్ చేయవచ్చు. దాంతో మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక మెంటర్షిప్, ఒక గైడ్ లైన్స్ లేకుండా సివిల్ సర్వీసెస్ సాధించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఓన్గా చదవడం వల్ల ఏంటంటే ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది కన్ఫ్యూజన్. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ అవర్ ప్రిపరేషన్ అనేది చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకోండి, నంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ ఇన్ ఎకానమీ. సో దేర్ ఆర్ సో మెనీ బుక్స్. విచ్ బుక్ ఈజ్ యూస్ఫుల్ టు అస్, మనకి ఏది బాగా ఉపయోగపడుతుంది, ద మెయిన్ మనకి ఇంపార్టెంట్ బుక్ ఏంటి అనేది తెలియదు. ఒకవేళ ఒక బుక్ తీసుకోండి, ఇప్పుడు ఉదాహరణకు దత్తాండ్ సుందరం తీసుకుందాం, లేకపోతే ఏ రమేష్ సింగో, లేదా ఏదో ఒక బుక్ ఒకటి తీసుకున్నాం ఎకానమీలో. దాంట్లో ఏం చదవాలి, ఏది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్కి ఏం ఉపయోగపడుతుంది, మెయిన్స్కి ఏం ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూ పర్పస్లో ఎలా ఎకానమీని, కరెంట్ ఎకానమీని ఎట్లా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఒక టైం టేబుల్ ఇచ్చి టైం టేబుల్ ప్రకారం మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దాంతో ఏంటంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్లో కాన్ఫిడెన్స్ లెవెల్, నేను సాధించగలను అనే కాన్ఫిడెన్స్ ఇస్తాం మేము ఇక్కడ. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో చూడండి, కామన్ స్టూడెంట్స్ అండ్ బీఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ తప్పినటువంటి వాళ్ళు కూడా సక్సెస్ అయిన రోజులు ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి కూడా 3rd ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి కూడా తెలుగు మీడియంలోనే రాశారు. కాబట్టి ఈ పర్ఫెక్ట్ ఒక ప్లాన్డ్ టైం టేబుల్ కానీ మీకు ఫాలో అయితే మీరు సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా 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 ఈజీ అనమాట, కంపేర్ టు ద స్టేట్ సర్వీసెస్. ఎందుకంటే సివిల్స్ అనేది ఒక ప్లాన్డ్గా, వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జరగబోయే ప్రిలిమ్స్, మెయిన్స్ డేట్స్ కూడా ముందుగానే ప్రకటిస్తారు. కాబట్టి మనం కూడా ప్రీ ప్లాన్డ్గా ఒక టైం టేబుల్ ప్రకారం మనం చదవాలి. అప్పుడే మనం సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవుతాం. ఆ టైం టేబుల్ ఏంటి, ఎలా అనేది, ఏ సబ్జెక్ట్కి ఎంత టైము, ఎంత కేటాయించాలి, ఎన్ని అవర్స్ కేటాయించాలి అనే పక్కా ప్లాన్ కలిగినటువంటి ఒక టైం టేబుల్ స్ట్రక్చర్ ఒకటి ఇవ్వబడుతుంది. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రైటింగ్ ప్రాక్టీస్. ఎక్కువ మందికి ఇది $100 million క్వశ్చన్ అనమాట. ఇది రైటింగ్ ప్రాక్టీస్ ఎట్లా, ఉన్న బుక్లో ఎక్కువ మంది చూడండి, బుక్లో ఉన్నట్టు ఎత్తి రాసేస్తూ ఉంటారు, దాన్ని కాపీ చేస్తూ ఉంటారు. దానివల్ల వాట్ యూస్ సివిల్ సర్వీసెస్ ఏంటి, మీలో ఉన్న ఎనలిటికల్ నాలెడ్జ్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తుంది సివిల్ సర్వీసెస్. మీరు చదివిన క్వశ్చన్స్ వేరు, మీరు చదివినటువంటి బుక్స్ వేరు, అక్కడ అడిగే క్వశ్చన్స్ వేరు. కాబట్టి అన్ని రిలవెంట్గా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఎలా రైటింగ్ ముందు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రిలిమ్స్కి ఎలా నోట్స్ తయారు చేసుకోవాలి, అదే నోట్స్ని మెయిన్స్కి ఎలా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకేలాగా నోట్స్ తయారు చేసుకొని అటు కావాల్సినప్పుడు ప్రిలిమ్స్కి, ఇటు కావాల్సినప్పుడు మెయిన్స్కి, సమ్ టైమ్స్ ఏంటంటే స్టేట్ సర్వీసెస్, గ్రూప్ 1 లాంటి వాటికి కూడా ఎట్లా ఉపయోగించుకోవాలి. ఇలా రైటింగ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి టిప్స్ ఏంటి, కొంతమందికి రైటింగ్ సరిగ్గా ఉండదు, అలాంటి వాళ్ళకు కూడా కొన్ని టిప్స్ చెప్తాం, రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా రైటింగ్ ఎంత బాగుంటే అంత మార్క్స్ వస్తాయి మెయిన్స్లో, అందులో డౌటే లేదు. రైటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంతవరకు, అది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ముఖ్యంగా మనకి వితిన్ టైంలో రాయాలి. సివిల్ సర్వీసెస్లో ఏంటంటే ఇదర్ ప్రిలిమ్స్ అయినా కానీ ఒక క్వశ్చన్ 1 minute కంప్లీట్ చేయాలి. సో 1 minute అంత లెంతీ క్వశ్చన్స్ ఎట్లా కంప్లీట్ చేయాలి, ఏ విధంగా చదవాలి అనే అంశాల గురించి కూడా మీకు క్లియర్గా మేము చెప్తాం. అదేవిధంగా మెయిన్స్కి వచ్చేసరికి మీరు ఇచ్చినటువంటి టైంలో, వితిన్ టైంలో మా దగ్గరగా 20 to 25 క్వశ్చన్స్ ఇస్తారు ఒక పేపర్కి మెయిన్స్లో. ఈ 20 to 25 క్వశ్చన్స్కి ఏ విధంగా వితిన్ టైంలో ఆల్ క్వశ్చన్స్కి ఎలా మనం ఆన్సర్ చేయాలి,
ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాలు. ఇక్కడ రైటింగ్ ప్రాక్టీస్ అంటే ముఖ్యంగా ఎవ్రీ డే ఒక 2-3 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ ఉండేటట్లుగా ఈచ్ పేపర్ లోనూ రైటింగ్ ప్రాక్టీసెస్ ఉండేటట్టుగా మేము ఇక్కడ మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి. సివిల్ సర్వీసెస్లో రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా మనం మనం సర్వీస్ సాధించలేం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ ప్లేస్ ద వైటల్ రోల్ ఇన్ యువర్ సక్సెస్. సో రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ 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 క్రూషియల్ ఫర్ యువర్ సక్సెస్ ఇన్ సివిల్ సర్వీసెస్. సో కాబట్టి ఆ రైటింగ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేయిస్తాం. రెగ్యులర్ ప్రాక్టీస్, నాట్ ఓన్లీ 1 డే ఆర్ 2 డే, ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్షన్ అనే దాన్ని మనం ఇక్కడ ఫాలో అవుతాం. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి ఆ టిప్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఎనాలిసిస్, మనం చదివిన దాన్ని ఏ విధంగా ఎనలైజ్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఒక టాపిక్ చదివారు, ఉదాహరణకి మీరు హిస్టరీలో మొఘల్స్ ఆర్కిటెక్చర్ మీద చదివారు. ఆ మొఘల్స్ ఆర్కిటెక్చర్ని మీరు డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ డైమెన్షన్స్లో ఏ విధంగా ఎనలైజ్ చేయాలి. ఆ ఎనలైజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎనలైజ్ అంటే ఏంటి, ఎనలైజ్ సివిల్ సర్వీసెస్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎనాలిసిస్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఎనాలిసిస్ ఆఫ్ ది టాపిక్స్ అనేది మనం ఇక్కడ చెప్తాం. ఇదే ఎనాలిసిస్ మీరు ఇంప్రూవ్ అయిందనుకోండి, ప్రిలిమ్స్లో ఎట్లా చేయాలి, మెయిన్స్లో ఎట్లా చేయాలి, ఇంటర్వ్యూలో దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాలు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కరెంట్ క్రైసిస్లో మనకి కరెంట్ మార్కెట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకి ఎకానమీలో కానీ లేదంటే సొసైటీలో కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. కోవిడ్-19 ఇంపాక్ట్, హౌ కోవిడ్-19 ఇంపాక్ట్ ఆన్ అవర్ ఎకానమీ అని ఉందండి. అలాంటి కోవిడ్-19 ఎఫెక్ట్ ఎకానమీ మీద ఎలా ఉంది అన్నదాన్ని అనలైజ్ చేయాలంటే ఆల్ డైమెన్షన్స్లో ఎలా, అగ్రికల్చర్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంది, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ మీద ఎలా ఉంది ఇంపాక్ట్, అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్ మీద ఎలా ఉంది ఇంపాక్ట్, అదేవిధంగా హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ సోషల్ సెక్టర్, మెయిన్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మీద ఎలా ఉంది దీని ఇంపాక్ట్, గవర్నమెంట్ ఏంటి మెజర్స్ తీసుకుంటుంది. ఇలా కంప్లీట్గా మీకు ఆ టాపిక్ గురించి కంప్లీట్ ఎనాలిసిస్ ఇవ్వబడుతుంది. ఆ ఎనాలిసిస్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ టాపిక్ మీద మీకు కమాండ్ వస్తుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడిగినప్పటికి కూడా యూ కెన్ ఈజీలీ ఆన్సర్, అదర్వైజ్ యూ కెనాట్ ఆన్సర్. సో ఎనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సివిల్ సర్వీసెస్. ఎనాలిసిస్ అనేది కూడా ఇక్కడ మేము మీకు క్లియర్గా చెప్తాం. ఒక టాపిక్ని ఎలా అనలైజ్ చేయాలి, ఈవెన్ ప్రిలిమ్స్లో ఎట్లా అనలైజ్ చేయాలి, మెయిన్స్లో ఎట్లా అనలైజ్ చేయాలి, ఆల్ డైమెన్షన్స్, నాట్ ఓన్లీ ఇన్ వన్ ఆస్పెక్ట్స్, ఇట్ ఈస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని ఆస్పెక్ట్స్లో, ఈవెన్ సోషల్ ఆస్పెక్ట్స్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ రిలీజియస్ గ్రౌండ్స్ ఆస్పెక్ట్స్ అండ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఆస్పెక్ట్స్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో ఒక టాపిక్ మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించి దాన్ని ఎలా ఎనలైజ్ చేయాలనేది న్యూస్ పేపర్ అనాలిసిస్ కింద, ముఖ్యంగా ఎనాలిసిస్లో న్యూస్ పేపర్ ఈజ్ ప్లేస్ ద వైటల్ రోల్. ఈవెన్ హిందూ, ఈనాడు ఎడిటోరియల్స్ ఎలా ఎనలైజ్ చేయాలి, వాటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఎడిటోరియల్ ఇంపార్టెన్స్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎడిటోరియల్ని ఏ విధంగా మనం చదవాలి, వితిన్ షార్ట్ పీరియడ్లో తక్కువ టైంలో ఎలా చదవాలి, దాన్ని చదివిన దాన్ని ఎలా మనం ఆకలింపు చేసుకోవాలి, ఆకలింపు మీన్స్ ఎలా దాన్ని మనం ఎనలైజ్ చేసుకొని ఏ విధంగా దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉన్నటువంటి టిప్స్ అన్నీ కూడా ముఖ్యంగా న్యూస్ పేపర్ మీద ఎనాలిసిస్ మీద ఫోకస్ చేస్తాం. అది కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటుగా మ్యాగజైన్స్, ఏదైనా సరే హిందూ మ్యాగజైన్స్ లైక్ యోజన, కురుక్షేత్ర, ఇలాంటి మ్యాగజైన్స్ని కూడా మనం బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. అందులో మనం ఏదైనా పర్టికులర్ ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఎలా అనలైజ్ చేసి దాన్ని ఎలా ప్రిలిమ్స్కి, ఎలా మెయిన్స్కి ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా ఇంటర్వ్యూకి ఉపయోగించుకోవాలి అనే ఎనాలిసిస్ మీకు ఇక్కడ. ఎనాలిసిస్ అనేది సివిల్ సర్వీసెస్లో అగైన్ అండ్ అగైన్ మళ్ళా చెప్తున్నాను, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సక్సెస్ ఇన్ సివిల్ సర్వీసెస్. సో ఎనాలిసిస్ అనేది హౌ టు ఇంప్రూవ్ ద ఆస్పిరెంట్స్ అనే దాని మీద మీకు టిప్స్ చెప్పడం జరుగుతుంది. అది మీకు ఉపయోగపడేటట్లుగా మేము ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాం. సో ఎనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్. ఆన్సర్ రైటింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యువర్ సివిల్ సర్వీసెస్. ఆన్సర్ రైటింగ్ టెక్నిక్ చాలామంది చూడండి ప్రిలిమ్స్ ఈజీ క్వాలిఫై అవుతుంటారు. మై స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళు, సార్ మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నాం బట్ మెయిన్స్లోనే ఫెయిల్యూర్ అవుతున్నాం, మెయిన్స్ను పాస్ అవ్వలేకపోతున్నాం అంటున్నారు. బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్. ఆన్సర్ రాయటం అనేది తెలియకపోవటం ఇచ్చినటువంటి. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్కి చదివేటప్పుడు ఫ్యాక్ట్స్ చదువుతారు, అవి ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా ప్రిలిమ్స్లో అడుగుతారు కాబట్టి అవి మీరు ప్రజెంట్ చేస్తారు, నో ప్రాబ్లం. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మీరు చదివినటువంటి సిలబస్కి రిలవెంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా రాయాలి అనే వాటి గురించి చెప్తాం. కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలియకపోయినా దాన్ని మీరు చదివినటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి, ఎనాలిసిస్ తోటి ఎలా రాయాలనేది కూడా చెప్తాం.
ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, తర్వాత ప్రజెంట్ క్వశ్చన్స్ కానీ, కొన్ని మోడల్ క్వశ్చన్స్ కానీ తీసుకొని వాటికి మీకు ఆన్సర్ ఎలా రాయాలి అనే టెక్నిక్స్ కూడా మేము చెప్తాం విత్ ఇన్ టైంలో. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 200 వర్డ్స్, 150 వర్డ్స్, 100 వర్డ్స్, 250 వర్డ్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు మెయిన్స్లో. 250 వర్డ్స్కి వస్తే ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, 150కి వస్తే ఎన్ని వర్డ్స్ రాయాలి, ఎట్లా రాయాలి, అదేవిధంగా 100 వర్డ్స్కి వస్తే ఆ క్వశ్చన్ ఎలా రాయాలి, ఇలా ఆన్సర్ రైటింగ్ టెక్నిక్ చెప్పబడుతుంది. ఎందుకంటే ఒకటే కంటెంట్ మీ దగ్గర ఒకటే ఉంది, ఆ క్వశ్చన్ డిఫరెంట్గా అడిగినప్పుడు దాన్ని ఎలా రాయాలి అనే విషయాన్ని మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. రైటింగ్ ప్రాక్టీస్తో పాటు ఆన్సర్ రైటింగ్ అనేది టెక్నిక్స్ కూడా ఇక్కడ మీకు మేము చెప్పబడదు. నెక్స్ట్ ఏంటంటే షార్ట్కట్స్ ఇన్ స్టాండర్డ్ బుక్స్. సో సివిల్ సర్వీసెస్ అనగానే మీరు ఏదైనా సీనియర్ స్టూడెంట్స్ దగ్గరికి కానీ, లేదా ఏదైనా సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరికి కానీ, ఈవెన్ ప్రీవియస్ స్టూడెంట్స్ సక్సెస్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు నంబర్ ఆఫ్ బుక్స్ లిస్ట్ ఇస్తారు. ఈవెన్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 to 10 బుక్స్ ఇస్తారు. అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్కి అట్లా ఇచ్చుకుంటూ పోతే 100 బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, జియోగ్రఫీ, పాలిటీ, ఇలా నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. సో వాటిల్లో మనం సెలెక్టివ్ బుక్స్ని సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే ఎప్పుడైనా సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే ఏంటంటే ఒక సెలెక్టివ్ బుక్స్ తీసుకోవాలి, వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఆ సెలెక్టివ్ బుక్స్ ఏంటి, ఆ సెలెక్టివ్ బుక్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ తీసుకుందాం. లక్ష్మీకాంత్లో ఆ బుక్ అంతా యాజ్ ఇట్ ఈస్గా లైన్ టు లైన్, వర్డ్ టు వర్డే మనకేం హెల్ప్ అవ్వదు. అందులో పర్టికులర్ టాపిక్స్ అండ్ పర్టికులర్ ఏరియాస్ మాత్రమే మనకు ఉపయోగపడతాయి. అలా షార్ట్ కట్స్ చెప్పండి. ఆల్ బుక్స్లోనూ ఆల్ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని అందులో మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏది మనకి ఈ ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, మెయిన్స్కి ఉపయోగపడుతుంది, ఇలాంటి షార్ట్ కట్స్ స్టాండర్డ్ బుక్స్లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ ఎన్సీఆర్టీ బుక్స్ అంటూ ఉంటారు. ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా షార్ట్ కట్ మెథడ్స్ చెప్పబడుతుంది. ఎన్సీఆర్టీ బుక్ అంతా అవసరం లేదు, కొన్ని పుస్తకాల్లో కొన్ని టాపిక్స్ మాత్రం, ఇప్పుడు హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇలాంటి బుక్స్లో మనకి +2 స్టాండర్డ్ నుంచి కొంతమంది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి +2 వరకు చదువుతుంటారు ఎన్సీఆర్టీలో. ఇంత చదివి టైం వేస్ట్ అనమాట. ఇందులో షార్ట్ కట్స్ అనమాట. ఒకే +2 ఒకటే చదివితే సరిపోతుంది. దానికి ఎలానో ఆ మెథడ్స్ ఏంటి, అది ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు కూడా మేము ఇక్కడ అన్ని స్టాండర్డ్ బుక్స్లోను, ఈవెన్ మ్యాగజైన్స్లోను, న్యూస్ పేపర్స్లోను షార్ట్ కట్స్ ఈ మెంటర్షిప్లో చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ మీరు కానీ చేసినట్లయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అవడం అనేది అతి సులువైనటువంటి పద్ధతి. వెరీ ఈజియెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ ప్లే వైటల్ రోల్ ఇన్ అవర్ సక్సెస్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో టెస్ట్ సిరీస్ రాయకుండా సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు విత్ ఇన్ టైంలో ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. 20 క్వశ్చన్స్ ఇస్తున్నారు మెయిన్స్లో, జనరల్ ఎస్ఏ రాయాల్సి ఉంటుంది, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, టైం తక్కువ ఉంటుంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తాం. టెస్ట్ సిరీస్ అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ సిరీస్ని మీకు కరెక్ట్ చేసి 1-to-1 ఇంటరాక్షన్తో కరెక్ట్ చేసి మీరు ఏం రాయాలి, ఇంకా ఎలా ఆన్సర్ని ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఎలాంటి ఆన్సర్ ఇంకా ప్రజెంట్ చేయాలి, మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నారా లేదా, ఏ పాయింట్స్ కవర్ చేస్తున్నారు, ఈ ఒక క్వశ్చన్కి ఎలాంటి కవర్ చేయాలి, ఇలాంటి టిప్స్ అనేవి చెప్పబడుతుంది. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మీకు సివిల్ సర్వీసెస్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఎవ్రీడే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. మెయిన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ సిరీస్ కవర్ చేస్తూ దీంట్లోనే మీకు రైటింగ్ ప్రాక్టీస్ కవర్ అవుతుంది, దీంట్లోనే అనాలిసిస్ కవర్ అవుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి టెస్ట్ సిరీస్ ఇవ్వబడతాయి. మోడల్ ఆన్సర్స్ ఇస్తాం. దీంతో ఏంటంటే మీకు ఆ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్, ఒక్కొక్కరు ఢిల్లీలో ప్రిలిమ్స్కి చూడండి 100-150 సిరీస్ రాస్తూ ఉంటారు. సో మెయిన్స్ కూడా కానీ చూసినట్లయితే మీరు ఒక్కొక్క పేపర్ కనీసం ఒక 15 to 20 టెస్ట్ సిరీస్, కనీసం ఒక 20 to 25 సెట్ టెస్ట్ సిరీస్ కానీ రాసినట్లయితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు విత్ ఇన్ టైంలో మెయిన్స్కి ప్రజెంట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది హ్యుమానిటీస్లో ఎగ్జామ్ కాబట్టి ఇందులో మీరు ఇన్ టైంలో ప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అందుకే దీనికి టెస్ట్ సిరీస్ రాసి ప్రాక్టీస్ కానీ చేసినట్లయితే ఈజీగా చేయొచ్చు. దీంతో పాటుకి టెస్ట్ సిరీస్ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా పర్టికులర్ ఆప్షన్స్ కొన్ని మేమేవైతే మెన్షన్ చేస్తామో, మా దగ్గర ఏదైతే ఆప్షన్స్ తీసుకుంటారో ఆ ఆప్షన్స్లో మీకు ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఆ టిప్స్,
దానికి సంబంధించిన షార్ట్ కట్స్, దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో టెస్ట్ సిరీస్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైమ్లీ ఆన్సర్ రైటింగ్. టైమ్లీ ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్కి మనకి ఇచ్చేటటువంటి టైంలో ఒక 10 మినిట్స్లోనే, సివిల్ సర్వీసెస్లో అయితే 8 to 7 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి ఆన్సర్. ఒకవేళ 10 మినిట్స్ తీసుకున్నప్పటికీ కొన్ని క్వశ్చన్లు మనం వదిలేయాల్సి వస్తుంది. అందుకని టైంలో ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానికి కావాల్సిన టిప్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మేము ఇక్కడ మీకు టీచ్ చేస్తాం, ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో చేస్తాం. ఎందుకంటే టైంలో మీరు ఇప్పుడు చూడండి, ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్లో మెయిన్స్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, వాళ్ళు ఒక్కొక్క పేపర్కి 5 to 10 క్వశ్చన్స్ వాళ్ళు క్విట్ చేస్తున్నారు. వాళ్ళు స్కిప్ చేస్తున్నారు కాబట్టి, క్విట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి విత్ ఇన్ టైంలో మొత్తం ఇచ్చినటువంటి 20 క్వశ్చన్స్ అయితే 20, మెయిన్స్లో 25 అయితే 25, ఆ 25కి సంబంధించి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే విషయాలు కూడా మేము ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాం. అంతేకాకుండా ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసరికి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎందుకంటే జనరల్ స్టడీస్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, సిసాట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్లో కానీ చూసినట్లయితే మనం చాలా లెంతీ స్టేట్మెంట్స్ ఉంటాయి. విత్ ఇన్ టైంలో ఆ లెంతీ స్టేట్మెంట్స్ని ఎలా చదివి, ఎలా అర్థం చేసుకొని, ఎలా ప్లిమ్స్ క్వాలిఫై అవ్వాలి, ప్లిమ్స్లో పర్టికులర్ ఏరియాస్ ఏం చదవాలి, పర్టికులర్ ఏరియాస్ కొన్ని మేజర్గా ఒక 4 to 5 ఏరియాస్లో మీకు కమాండ్ ఉంటే ఈజీగా ప్లిమ్స్ క్వాలిఫై అయిపోతారు. ఆ 4 to 5 సబ్జెక్ట్స్ ఏంటి, ఆ 4 to 5లో ఏ ఏరియాస్ మీద మీరు ఫోకస్ చేయాలి అనే అంశాల గురించి మేము మీకు ఇక్కడ ఫ్రెండ్స్ క్లియర్గా చెప్తాం. కాబట్టి టైమ్లీ ఆన్సర్ రైటింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మీరు విత్ ఇన్ టైంలో ప్రజెంట్ చేయగలుగుతారు. ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్. ప్రజెంట్ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ ఆన్సర్స్. ముఖ్యంగా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఈవెన్ జనరల్ ఎస్ఏ కానీ, లేదా జనరల్ స్టడీస్ 1 కానీ, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ 3, జనరల్ స్టడీస్ 4, ముఖ్యంగా ఎథిక్స్ ఒకటి, ఎస్ఏ ఒకటి, జనరల్ స్టడీస్ 1, 2, 3 పేపర్లకు సంబంధించినటువంటి కంప్లీట్గా మోడల్ ఆన్సర్స్ ఇవ్వబడుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఫ్రెషర్స్, మెయిన్గా ఫ్రెషర్స్ ఆల్రెడీ మెయిన్స్లో ఫెయిల్యూర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఈ క్వశ్చన్స్ ఎట్లా రాయాలి, ఈ మోడల్ ఆన్సర్ ఇస్తాం. ఈ విధంగా ఈ ఫార్మేట్లో రాయాలి అని చెప్తాం అనమాట. ఇక్కడ ఎలా, ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంది, జనరల్ ఎస్ఏ ఉంటుంది, దానికి ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, దాంట్లో సబ్ హెడ్లైన్స్ పెట్టొచ్చా, అండర్లైన్ చేయొచ్చా, లేకపోతే నెంబర్ ఆఫ్ పాయింట్స్ రాయాలన్నా, సబ్ హెడ్లైన్స్ పెడితే ఎన్ని పెట్టాలి, ఇలాంటి చాలా డౌట్లు ఉంటాయి. ఇవన్నీ క్లారిఫై చేస్తాం, మోడల్ ఆన్సర్ ఇస్తాం. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఈ మోడల్ ఆన్సర్ని మేము ఏదే విధంగా ఇస్తామో ఆ ఫార్మేట్లో మీరు కానీ ఫాలో అయితే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము మోడల్ ఆన్సర్స్ ఇస్తాం. ఈవెన్ ప్రిలిమ్స్కి సంబంధించి కానీ, మెయిన్స్కి సంబంధించి మెయిన్గా మోడల్ ఆన్సర్స్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్. అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా మోడల్ ఇంటర్వ్యూలు, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఏ విధంగా మీరు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఏ విధంగా మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మిమ్మల్ని మెంటల్గా ఇక్కడే ప్రిపేర్ చేస్తాం మేము. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఈవెన్ మేము మెంటర్షిప్ ప్రోగ్రాంలోనే మీకు ప్రిలిమ్స్ ఇలా ఉంటుంది, మెయిన్స్ ఇలా ఉంటుంది అని ఇస్తాం. ఎందుకంటే మా దగ్గర తీసుకుంటున్నటువంటి పిల్లలంతా కూడా చాలా చిన్న వయసులోనే, ఇప్పుడు ఈ కులదీప్ అనే వ్యక్తి, అబ్బాయి, ఈయన దగ్గర 25 ఇయర్స్కే, 23 ఇయర్స్కి ఫస్ట్ అటెంప్ట్లోనే ఐపీఎస్ వచ్చింది ఆయనకి. సెకండ్ అటెంప్ట్లోనే ఐపీఎస్ వచ్చింది. థర్డ్ అటెంప్ట్లో ఆయనకు 135 ర్యాంక్ వచ్చింది. 26 ఇయర్స్ ఏజ్లోనే ఇంత మంచి ర్యాంక్ సాధించడానికి కారణం ఏంటంటే మెంటర్షిప్ లాంటి వాటి వల్ల సరైనటువంటి మెంటర్ దొరకటం అనేది కూడా సివిల్ సర్వీసెస్లో సరైన మెంటర్, సరైన మెటీరియల్, సరైన గైడ్లైన్స్ ఉండటం వల్ల కూడా మీరు ఈజీగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. అందుకని మేము మోడల్ ఆన్సర్స్ ఇస్తాం. ఆల్ పేపర్స్కి సంబంధించి ఒక మోడల్ ఆన్సర్స్ ఇలా రాయాలి అనేది మీకు ఓరల్గా చెప్పడం జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మా మెంటర్షిప్ ప్రోగ్రాంలు ఏంటంటే మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. మీరు ఏ టైంలో అయినా వచ్చి మమ్మల్ని ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ కలవచ్చు, మీకున్న డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి మీరు అప్ టు ఒకసారి అడ్మిషన్ తీసుకుంటే మీరు అప్ టు సర్వీస్ వచ్చేంత వరకు మాకు టచ్లో ఉండొచ్చు. మీరు సర్వీస్ వచ్చేంత వరకు మీరు రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. ఒకసారి మెంటర్షిప్ తీసుకుంటే అప్ టు జాబ్ వచ్చేంత వరకు మీరు మా గైడ్లైన్స్ ఫాలో అవ్వచ్చు, మాకు టచ్లో ఉండొచ్చు, మమ్మల్ని రెగ్యులర్గా కలవచ్చు, ఇవన్నీ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈజ్ మిస్టర్ కులదీప్, 135 ర్యాంకర్. ఆల్రెడీ ఈయన ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్. లాస్ట్ ఇయర్ ఈయన 2018లో 489 ర్యాంక్ సాధించాడు. ఈయన మా స్టూడెంట్, ఇక్కడ మా దగ్గర మెంటర్షిప్ తీసుకున్నాడు ఆయన.
ఇప్పుడు 135 ర్యాంక్ వచ్చింది సివిల్ సర్వీసెస్ 2019లో. సో లాస్ట్ ఇయర్ ఆయన అహ్మదాబాద్ క్యాడర్కి, గుజరాత్లోని అహ్మదాబాద్ క్యాడర్కి ఆయన ఎంపిక అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ గుజరాత్ క్యాడర్ ఆయన. సో కాబట్టి 135 ర్యాంక్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన ఐఏఎస్కి వచ్చే అవకాశం ఉంది. ఐఏఎస్ వస్తుంది, ఆయన కన్ఫామ్గా ఐఏఎస్ వస్తుంది. సో కాబట్టి మెంటర్షిప్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సివిల్ సర్వీస్లో మీరు ఒక ఫ్రెషర్స్ ఈవెన్ ప్రిలిమ్స్ అసలు ఎన్నిసార్లు రాసిన ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, అసలు మెయిన్స్ ఎన్నిసార్లు రాసినా క్వాలిఫై అవునటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూ అటెండ్ అయినటువంటి వాళ్ళకి చాలాసార్లు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ రానటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే మా దగ్గర మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు మీకు ఈజీగా మీకు ఇవన్నీ నేర్పిస్తాం, ఇవన్నీ మేము టీచ్ చేస్తాం. దాంతో మీరు సక్సెస్ అవుతారు. మెంటర్షిప్ వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఈవెన్ ఫ్రెషర్స్ అయితే మీకు ఒకసారి మెంటర్షిప్ తీసుకొని మీకు ఒక 6 months వరకు మెంటర్షిప్లో ఉండి తర్వాత కానీ మిమ్మల్ని మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే మీరు ఈవెన్ ఆల్రెడీ ఒక 5 times 10 times మెయిన్స్ రాసిన వాళ్ళతో ఈక్వలెంట్గా ఉంటారు, ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో. అందుకని ఇంటర్ విద్యార్థులు మా దగ్గర, డిగ్రీ విద్యార్థులు, డిగ్రీ చదువుతూ కూడా పిల్లలు మా దగ్గర ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకుంటుంటారు. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మా దగ్గర ఇంటర్మీడియట్ చదువుతూనే ఒకవైపు తీసుకుంటున్నారు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈవెన్ స్టేట్ సర్వీసెస్లోను, సెంట్రల్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇలా మెంటర్షిప్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటాను నేను, ఉండి మీకు కావాల్సిన డౌట్లన్నీ క్లారిఫై చేస్తూ మీకు మీకు అన్ని రకాలుగా నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, సో మీరు ఈ మెంటర్షిప్ అనేది ది బెస్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ప్రజెంట్ సిలబస్ ఏంటంటే అంత జనరలైజ్డ్, చదవడానికి చాలా టైం పడుతుంది. ఒక మెంటర్ గైడెన్స్ ఉంటే ఏంటంటే మీకు ఈజీగా మీరు దాన్ని గ్రాస్పింగ్ చేసుకొని ఈజీగా ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ రావటం వల్ల మీరు చాలా తక్కువ టైంలోనే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా సరే అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు. మీరు ఇంకా ఏదైనా మీకు ఉంటే మా వెబ్సైట్లో చూడొచ్చు, www.ashoka.ias.in వెళ్ళి ఇంకా మా వివరాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. మీరు పర్సనల్గా నా ఫోన్ నెంబర్ ఉంటుంది 9550718884. నా ఫోన్ నెంబర్ని మీరు చేసుకొని నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. సో మా యూట్యూబ్ ఛానల్, మా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ సుబ్బారావు సార్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్. అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ సుబ్బారావు సార్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఇంకా ఎక్కువ మంది జనంలోకి తీసుకెళ్ళండి. జనంలోకి బాగా టచ్ చేయండి. దీన్ని జనంలోకి తీసుకెళ్ళడం వల్ల మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఐఏఎస్లు అవ్వాలన్నదే నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. ఈవెన్ తెలుగు మీడియంలో రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికి కూడా తెలుగు వాళ్ళకి కూడా మెంటర్షిప్ ఇస్తాం. ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తాం, తెలుగు వాళ్ళకి ఇస్తాం, తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి కూడా ఇస్తాం. ఎందుకంటే తెలుగు మీడియంలో కూడా 3వ ర్యాంక్ సాధించిన వాళ్ళు, తర్వాత 9వ ర్యాంక్ సాధించిన భానుప్రకాష్ రెడ్డి, 3వ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణ గారు, వీళ్ళంతా కూడా తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళే. కాబట్టి తెలుగులో కూడా మీరు రాసి సివిల్ సర్వీసెస్ సాధించవచ్చు. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది బైలింగ్వల్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ సపరేట్గా ఇస్తాం, తెలుగు వాళ్ళకి సపరేట్గా మెంటర్షిప్ ఇస్తాం. సో ఫ్రెండ్స్, సో ఇంకెవరైనా ఉంటే మమ్మల్ని మీకు మెంటర్షిప్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా యూట్యూబ్ ఛానల్ని అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ సుబ్బారావు సార్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఇంకా అందరికీ మీరు ఇంకా జనంలోకి అందరికీ మీకు తెలిసినటువంటి కాంటాక్ట్స్ కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.